2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో అలవాట్ల గురించి చెప్తూ ఉంటే ఏ చిన్న అలవాటైనా కూడా దాని ఇంపాక్ట్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్ మీద, రిలేషన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. Yes. ఎస్పెషల్లీ మనీ మీద అయితే ఇంకెక్కువగా హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని అర్థమైంది. Mm. ఎలాంటి అలవాట్లు మనకు ఉండొద్దు అంటారు సార్? ఎస్, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు మనకి మిడిల్ క్లాస్ హ్యాబిట్స్ ఉండకూడదండి, మిలినియర్ హ్యాబిట్స్ ఉండాలి. నవంబర్ 20న నేను హైదరాబాద్లో కండక్ట్ చేసిన వర్క్షాప్లో మీకు నేను చెప్పబోయేది అటామిక్ హ్యాబిట్స్ కానీ మిలినియర్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ రీసెర్చ్ చేసి ఒక పవర్ఫుల్ వర్క్షాప్, అంటే మిలినియర్స్ టైంని ఎలా మేనేజ్ చేస్తారు. ఇక్కడ మార్గన్ హౌసెల్ అని అతను పేరు గుర్తుపెట్టుకుని, మార్గన్ హౌసెల్ ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం రాశారు. ఆ పుస్తకం నేను చదువుతున్నప్పుడు రిచ్ పీపుల్, జాగ్రత్తగా ఉండండి, రిచ్ పీపుల్ వాల్యూ మనీ, వెల్దీ పీపుల్ వాల్యూ టైం. అంటే నాకు ఫస్ట్లో అర్థం కాల, రిచ్ పీపుల్ వాల్యూ మనీ ఏంటి, వెల్దీ పీపుల్ వాల్యూ టైం ఏంటంటే, రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి, డబ్బు కోసం పని చేస్తారు, వెల్దీ పీపుల్ కోసం డబ్బు పని చేస్తుంది అనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటున్నారా, వెల్దీ అవ్వాలనుకుంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వెల్దీ అవ్వాలనుకుంటే నవంబర్ 20న నేను ఒక మెగా వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. అదేంటంటే హైదరాబాద్లో మనీ అండ్ సక్సెస్ వర్క్షాప్. ఒక్కరోజు రండి, మీ జీవితాన్ని మార్చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజు రండి, జీవితాన్ని మార్చేసుకోండి. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారండి చాలామంది. 1 అవర్ కౌన్సిలింగ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెటిల్మెంట్. నేను చెప్పిన టెక్నిక్స్, బట్ ఆ రోజు మాత్రం 2000 మందితో ఆఫ్లైన్ వర్క్షాప్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త ఎనర్జీ రావాలంటే కొత్త పీపుల్ మీట్ అవ్వాలి. ఎప్పుడు కూడా కొత్త ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, కొత్త న్యూ పీపుల్ని ఎప్పుడైతే మీట్ అవుతామో, ఎప్పుడైనా మన చేతిలో కొత్త పుస్తకం రాగానే, కొత్త బట్టలు రాగానే ఎంత సంతోషంగా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే, మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో జాగ్రత్తగా ఉండండి. నేను నవంబర్ 20న హైదరాబాద్లో చేస్తున్నాను. సో ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. సో సీట్స్ కొంతమందికి మాత్రమే ఉన్నాయి. సో ఆల్ ఓవర్ 2 స్టేట్స్ నుంచి వస్తున్నారు, అండ్ కర్ణాటక, చెన్నై నుంచి కూడా వస్తున్నారు. సో అయితే లిమిట్స్ మాత్రం తక్కువ ఉన్నాయి, మీరు ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, నా దగ్గరకు వచ్చిందా డబ్బు ఎలా వస్తుంది, సింపుల్ చెప్తాను చూడండి. చాలామంది అంటే లైక్ ఇందాక చెప్పినట్టు, అంటే ఇల్లు కట్టినప్పుడు కానీ, పెళ్లి చేసినప్పుడు కానీ, పిల్లల్ని చదివించినప్పుడు కానీ బంగారం ఏం చేస్తారంటే తాకట్లో పెడతారు. నా క్లాసెస్కి వచ్చిన తాకట్లో ఉందని ఆకట్టుకుంటున్నారు అనమాట. సో ఎలా అంటే, ఇప్పుడు తేజస్విని మేడం చెప్పేసి 12th బ్యాచ్. ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్తగా చూడండి, 3 సంవత్సరాలు అయింది సార్, 3 years అయింది నేను గోల్డ్ చైన్ పెట్టి, గోల్డ్ పెట్టి మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మీరు చెప్పిన టెక్నిక్స్ విని, సో 3 years నుంచి విడిపించుకొని గోల్డ్ మీ టెక్నిక్స్ వల్ల వితిన్ 3 monthsలో, 3 years నుంచి విడిపించని గోల్డ్ 3 monthsలో విడిపించేశాను సార్ అని చెప్పేసి. నేనేం చేస్తానంటే మైండ్ సెట్ షిఫ్ట్ అంటానండి, మైండ్ సెట్ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక జనరల్గా మనకు చిన్నప్పుడు తోటకూర, పాలకూర అమ్మేవారు, వాళ్ళు తక్కిడ. సో ఏం చేస్తారు, ఇటుపక్క పాలకూర పెడతారు, ఇటుపక్క వెయిట్ పెడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, అప్పుడు మనందరం ఎక్కడ చూస్తామంటే ఇక్కడ చూస్తుంటాం, ఆ ముళ్ళు ఇటు వెళ్తుందా అటు వెళ్తుందని. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్లో ఉన్న ముళ్ళు మిలియనర్ వైపు తిప్పేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ షిఫ్ట్ అంటారు. అయితే ఈరోజు ఈ వీడియోని చెప్పబోయేదంటే, ఇంట్లో ఇంతకుముందు అలవాట్ల గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంట్లో సమస్యలు తెచ్చే కొన్ని అలవాట్లు ఉంటాయి, తెలియకుండా మనం ఏమనుకుంటామంటే అది మన న్యూరో పాత్వేస్లో మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. జాగ్రత్తగానండి, మీ ఇంట్లోకి కొంతమందికి ఎలా ఉంటుందంటే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, భయం, ఒకవేళ డబ్బు వస్తున్నా కూడా ఎక్కడ మళ్ళీ ఆగిపోతుందేమో అని భయం. సో ఏ అలవాట్ల వల్ల సమస్యలు మీకు వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. వెరీ వెరీ పవర్ఫుల్ టాపిక్, రీసెర్చ్ చేసి మరీ ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అండి, ఉదయాన్ని ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో వాళ్ళు ధనవంతులు అవ్వలేరు. యూ నేమ్ ఎనీ టాప్ మోస్ట్ మిలియనర్స్, బిలియనర్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. ఈవెన్ నేను రాబిన్ శర్మ రాసిన 5 AM క్లబ్ చదివిన తర్వాత నేను కూడా మార్నింగ్ లేవడం లేచాను. అంటే జీవితంలో అందరికన్నా ముందు లేచిన వాళ్ళు అందరికన్నా ముందు ఉంటారు. సింపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉదయాన్ని నిద్ర లేట్గా లేవడం వల్ల కూడా వీళ్ళు డబ్బుని క్రియేట్ చేయలేరు. అండ్ రెండోది, ఎటువంటి అలవాటు ఉండకూడదంటే ఆహారాన్ని అవమానించడం. ఎవరైతే అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా, సో కొంతమంది ఎలా ఉంటారంటే ఫుడ్ తోస్తుంటుంటారు, కొంతమంది ఫుడ్ని తన్నేస్తుంటారు, కొంతమంది ఫుడ్ని లైక్ ఎవరి మీద కోపం ఏం చేస్తుంటే మన ఫుడ్ మీద చూపిస్తుంది, ఫుడ్ విసిరేస్తుంటుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, అది చాలా పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ సంపద స్లోగా ఐస్ పర్వతంలా కరిగిపోతుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడికైనా మీరు ఫంక్షన్కి వెళ్ళారు, ఫుడ్ని అంటే ఫుడ్ ఏం బాగాలేదు అని మనం మామూలుగా చెప్పడం వేరు, అంటే ఫుడ్ కొంచెం బాగుంటే బాగున్ను అని పాజిటివ్గా చెప్పడం వేరు. సో ఫుడ్ గురించి ఎవరైతే ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారో వాళ్ళు ఎక్కువగా పేదరికాన్ని అనుభవిస్తారండి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య సిగరెట్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా, అంటే ధూమపానం, మద్యపానం అంటారు కదా. సో ఇలాంటివి ఏంటంటే మీకు తెలియకుండానే చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది డ్రింకింగ్ హ్యాబిట్ మార్పించాను, సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్స్ పూర్తిగా మార్పించాను, NLP టెక్నిక్స్ యూజ్ చేసి. సో ఏంటంటే వెరీ వెరీ పవర్ఫుల్.
మనకు తెలియకుండా సిగరెట్ కొంతమంది కాల్ చేస్తుంటారు. నిజంగా అది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు సింపుల్గా ఒక చిన్న సైజ్ బైకో కారో కొనేసుకోవచ్చు. అంతా ఉంటాయన్నమాట. అంత తెలియకుండానే డబ్బుని హరించే హ్యాబిట్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి అంటే పూజా గది నిర్లక్ష్యం. లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసం చాలామంది కోరిక నెరవేరడం కోసం దేవుడి మీద చుట్టూ తిరుగుతుంటారు. దేవుడి చుట్టూ కోరిక నెరవేరిందో దేవుడిని పక్కన పెట్టేస్తుంటుంటారు. సో పూజా గదిని నిర్లక్ష్యం చేయడం, సో అంటే అది మురిగ్గా ఉంచుకోవడం, ఎప్పుడో వారంకోసారి క్లీన్ చేయడం కాకుండా రోజు రెగ్యులర్గా సో ఆ గదిని శుభ్రంగా నీట్గా పెట్టుకోకపోవడం. కొంతమంది ఏంటంటే పూజలు అంటే ఆపేయడం కూడా, అంటే లైక్ నమాజ్ కానీ పూజలు కానీ ప్రేయర్ కానీ ఆపేయడం కూడా నెగిటివ్ ఎనర్జీ అనమాట. కొంతమంది సక్సెస్ వచ్చిన తర్వాత బిజీ లైఫ్లో పడిపోయి దేవుడిని పట్టించుకోరు. వాళ్ళ మనసు చెప్తుంటుంది, నువ్వు ఈరోజు దేవుడి దండం పెట్టలేదు, ఈరోజు దేవుడి దండం పెట్టలేదు. కొంతమంది ఇలాగలో అనుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట. రోజుకు ఒక 10 నిమిషాలైనా, నేను చెప్తున్నాను రోజుకి 1440 నిమిషాలు, 14 నిమిషాలు అంటే రోజుకి 1% అనమాట. అట్లీస్ట్ మనం దేవుడిని కనెక్ట్ అయితే మనం ఆటోమేటిక్గా మన లైఫ్ చాలా సింపుల్గా ముందుకెళ్ళిపోద్దండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల కూడా. ఏ ఇంట్లో వెంటిలేషన్ ఉండదో మార్నింగ్ లేకుండా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కిటికీలు తెరవాలి. సో మీ మత గ్రంథం సుప్రభాతమో లేదా ఒక బైబిల్లో లేదా ఇంకొంటే ఒక ఖురాన్లో వేసుకోవాలి. మార్నింగ్ లేవగానే వెంటిలేషన్ ఓపెన్ చేసి కిటికీలు డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది అన్నమాట, ఎనర్జీ. సో దానివల్ల ఆ తర్వాత ఏం చేయాలి, మనం కొన్ని ఇందాక అన్నట్టు స్పిరిచువల్ సాంగ్స్ వేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఇంకోటి క్లీనింగ్ పరికరాల నిర్లక్ష్యం. కొంతమంది సరిగ్గా క్లీన్ చేయం, కొన్ని క్లీన్ చేస్తాం, కొన్ని క్లీన్ చేయం. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లోకి డబ్బు రాదు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ చూసుకుంటే చాలా మంచి అతిపెద్ద తప్పు ఏంటంటే మేడ పైన పాత వస్తువులను తీసుకెళ్ళి మేడ మీద వేస్తుంటుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, పాడైపోయినవి ఇవన్నీ కూడా యాక్చువల్లీ అమ్మేవచ్చు కదా, అమ్మరు. వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఒక సెంటిమెంట్గా మేడ మీద తీసుకెళ్ళి వాటిని ఉంచేస్తారు. విరిగిన వస్తువులు ఉంచడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు కూడా జరుగుతాయి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంతా ఎనర్జీ 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 అండి. సో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా డబ్బు రాదు, ఒకవేళ వచ్చినా నిలబడదు. సో ఇంకా మీరు తీసుకుంటే పగిలిపోయిన కొండలు, చీపురు కట్టలు ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే అంటే మన పెరట్ వైపు ఏం చేస్తారంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ చాలా బాగుంటుంది. వాళ్ళ పెరట్లో ఎక్కువ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే వాడని తీసుకెళ్ళి పడేస్తుంటుంటారు. బ్యాక్ సైడ్ ఇన్కమ్ అంటే బ్యాక్ సైడ్ మీరు గుర్తుపెట్టుకుని ఇలాంటివి ఉండడం వల్ల కూడా ఇన్కమ్ స్లో అయిపోతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ కూడా మీరు చూడండి చాలా మంది అంటే వాడని వస్తువులు, వాచెస్ కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఇచ్చిన పెళ్ళినట్టు వాచ్ సంథింగ్ ఏదో ఒక సెంటిమెంట్ వాచ్ అది పని చేయకపోయినా ఉంచుతారనమాట. అలాంటి వాళ్ళు కూడా మీకు టైం అంటే ఆగిపోయిన వాచ్ వాడడం వల్ల మీ టైం కలిసి రాదండి, మీకు అప్పటికి టైం రాదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, సంపద తగ్గిపోతుంటుంది, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతుంటుంటాయి. అండ్ ఇంకోటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం వల్ల కూడా ఇది ఒక నెగిటివ్ సైన్. అంటే ఏదో ఒక నెగిటివ్ జరగబోతుందని అర్థం. పేదరికం, వ్యాధులు అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంటే అలర్ట్ అవ్వాలి వెంటనే. అప్పుడే అందుకే ఇలాంటి క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఆరా హీలింగ్, ఎనర్జీ హీలింగ్, మనీ హీలింగ్, కర్మ హీలింగ్ ఇలాంటివన్నీ కూడా November 20న మీరు ఫిజికల్గా మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ రోజు ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను, November 20 ఈవెంట్ మిస్ అయితే మీ లైఫ్లో చాలా మిస్ అయిపోతారు. November 20 గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఆఫ్లైన్ వర్క్షాప్. ఇలాంటివి సార్ మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఏం చెప్తానంటే మనీ మెడిటేషన్ చేయిస్తాను, మనీ అఫర్మేషన్స్, మిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్ కొత్త టాపిక్ లాంచ్ చేస్తున్నాను. అదేంటంటే మిలీనియర్స్ అండ్ బిలీనియర్స్ బ్రెయిన్ సైన్స్ ఏంటి. మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఎందుకు కొంతమందికి రకరకాల ఫియర్స్ మళ్ళీ వస్తుంటుంటాయి. కొంతమందికి పైకి చాలా గంభీరంగా ఉంటారు, లోన మాత్రం భయపడుతుంటుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు పైకి ఎలా ఉన్నారనేది కాదు, లోన ఎలా ఉన్నారనే దాన్ని బట్టే మీకు మేనిఫెస్టేషన్ జరుగుతుంటుంటాయి. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, రోజు మార్నింగ్ ఎండ్లో ఉండకపోవడం వల్ల కూడా, అంటే ఎర్లీ మార్నింగ్ లేవకపోవడం, లేచిన ఎండ్లో నిలవకపోవడం వల్ల బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండదు. హెల్దీ బ్రెయిన్ ఇన్ హెల్దీ బాడీ అని చాలా పుస్తకాల్లో క్లియర్గా రాసుందనమాట. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవి బిలియనర్స్ ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ చేస్తున్న టాపిక్స్ అనమాట. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద బ్యాలెన్స్డ్గా, దీన్ని ఏమంటారంటే హోలిస్టిక్ లైఫ్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్. అది ఎలా బ్యాలెన్స్ చేయాలని నేను క్లాస్లో చెప్తాను. డెఫినెట్గా సార్. అండ్ మీరు చెప్పే చిన్న పాయింట్స్ అయినా కానీ మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతాయని అర్థమవుతుంది. సో వాటిని ఎవరైనా కూడా రెక్టిఫై చేసుకోవాలి అంటే ఈ క్లాస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటారు. ఎస్, ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు కానీ చేయలేరు. ప్రొకాస్టినేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రొకాస్టినేషన్ నా November 20 క్లాసెస్కి వచ్చిన తర్వాత హౌ టు బ్రేక్ procrastination, the science of breaking the procrastination అనే కాన్సెప్ట్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి కొన్ని అఫర్మేషన్స్ ద్వారా ఆ ప్రొకాస్టినేషన్ ఎలా బ్రేక్ చేయొచ్చు అని కొన్ని రూల్స్ ఉన్నాయి. చాలా సింపుల్గా బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలి అనే క్లాసెస్లో చెప్తాను November 20. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.